హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ అనదర్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఇది వచ్చేసి మేము జరుపుకున్న వినాయక చవితి వ్లాగ్ అనమాట. సో మా పిల్లలు ఏంటంటే ఆ రోజు నైట్, అంటే ఫ్రైడే రోజు నైటే వెళ్ళేసి వినాయకుడిని అయితే తెచ్చుకున్నారు. చిన్నది తెచ్చుకోమంటే చాలా పెద్దది తెచ్చుకున్నారు. సో పోయిన ఇయర్ కూడా ఇలాగే పెద్ద వినాయకుడే తెచ్చుకున్నారు. ఇయర్ కూడా ఇంకా వాళ్ళకి నచ్చినట్టు పెద్ద వినాయకుడే తెచ్చుకున్నారు. సో ఇంకా నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కంప్లీట్ వ్లాగ్ అయితే మీకు చూపించబోతున్నాను. దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మా వినాయకుడు ఎలా ఉన్నారో కూడా చెప్పేసేయండి. అండ్ ఇంకా నైట్ వినాయకుడిని తెచ్చేసి ఒక మూలన అయితే పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అయితే పూజ చేసేసాను. సో పూజ చేయకుండా నేను నైవేద్యాలు అవి చేయనండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అయితే చేశాను. సో ఇవాళ అయితే 3 రకాలే చేశాను. 5 అనుకున్నాను కానీ టైం లేదు అనేసి మంచిగా మన సిర చేశాను. అలాగే అన్నం పెట్టేశాను, అన్నము. సో అది పులిహోర కలపడానికి. ఇంకా దాంతోపాటు కుడుములు అయితే చేసేసాను. ఇంకా వీటితో పాటు పంచామృతము, పానకము ఇవైతే ఎలాగూ కామన్ అనమాట. సో ఇంకెందుకంటే పంచామృతాలతో మనం పూజ చేస్తాము. అండ్ పానకం అంటే అలాగా కొంచెం చలవ అన్నట్టయితే పెట్టేశాను. అలాగే నేను నైటే పులిహోర పులుసు అయితే ప్రిపేర్ చేశానండి, ఎర్లీ మార్నింగ్ అంటే వీలు అవ్వదనేసి. అండ్ ఇంకా వీటితో పాటు మన వడపప్పు లేకుండా ఏ దేవుడికి పూజనైతే చెయ్యం కదా, అలాగా. సో ఇవన్నీ నేను అరేంజ్ చేసేసుకున్నాను. ప్రసాదాలు చేయడానికి నాకు పెద్ద టైం ఏం పట్టలేదు. అండ్ ఇక్కడ అలంకరణ కూడా మా ఆయననే చేసేసాడు కాబట్టి నాకు అంత టైం లేదు. కాకపోతే పూజకి టైం అనేది ఇచ్చారు కదా, సో 11 to 1:30 మధ్యలో చేసుకోవాలని. సో అక్కడే ఇంకా మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను, తోరణాలు కట్టేసుకున్నాను, వాటితో పాటు తులసాకులు అన్నీ తెచ్చేసుకున్నాను, ఫ్రూట్స్, అన్ని పువ్వులు, ఏమేం కావాలో ఒక లిస్ట్ అయితే నేను ముందే ప్రిపేర్ చేసుకుంటానండి. మీరు ఎంతమంది నాలా ప్రిపేర్ చేసుకుంటారో చెప్పండి. అండ్ అలా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పూజకి ముందే అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని నేను పూజకు కూర్చుంటాను. ఇంకా మాటికి లేవాల్సిన పని అయితే ఉండదు కదా అని ఇంక ఇక్కడ మా పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళని రెడీ చేసేసి కూర్చోబెట్టేసి పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటే ఉన్నంత హాయి ఎక్కడా ఉండదు. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. సో మేకప్ వగేరా అలాంటివి అయితే నేను పూజల టైంలో వేయనండి, చాలా సింపుల్గా రెడీ అవుతాను. ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీకు తెలిసిందే, వరలక్ష్మి వ్రతం అయినా నేను పూజా వీడియో అనేది పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేస్తాను. అలాగే వినాయకుని పూజ కూడా నేను ఆ పూజా వీడియో అనేది పెట్టుకొని పూజ చేసుకుంటాను. సో నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతమైన 1.5 hour ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ పూజ కూడా మనకి వినాయకుని పూజ వీడియో కూడా నాకు 1.5 hour పైనే పడుతుందండి. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ అన్నీ రెడీ చేసేసానని చెప్పాను కదా, ఇంక ఇక్కడ దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీపం పెట్టిన తర్వాతనే కదా మనం పూజలు స్టార్ట్ చేసేది. పెద్ద కుందులు అయితే ఫస్ట్ వెలిగిచ్చేస్తానండి, చిన్న కుందులు మాత్రం తర్వాత మనం పూజ స్టార్ట్ చేసే ముందైతే వెలిగిచ్చేస్తాను. ఇంకా అక్కడ వీడియోలో చెప్పినట్టుగానే అంత ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాము. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇదివరకు నేను వరలక్ష్మి వీడియోలో కూడా చెప్పాను కదా, సో పూజ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, పూజ ఫలితం ఉండదు అని. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మనము పూజ చేసుకున్న తర్వాత వారికే పూజ, అంటే మనం పూజ చేసుకున్నాం కదా వీడియో చూసి వాళ్ళకే పంపించాలి అనేది అయితే ఏమీ లేదు. సో ఇక్కడ ఏంటి అని అంటే, మనకు దగ్గరలో ఎక్కడైనా టెంపుల్లో అయ్యగారులు ఉన్నా, లేకపోతే మనకి ఏ అయ్యగారు అవైలబుల్లో ఉన్నా, మన శక్తికి కొలది స్వయం పాకం అలాగే కొంచెం అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసినా కూడా మనకు ఆ పూజా ఫలితం అనేది దక్కుతుంది. సో టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది ఒక అనుమానంతో, టెన్షన్తో పూజ చేసుకున్నాం అనుకోండి, మనకు చేసుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. సో ఈ మధ్య నేను ఇది కనుక్కున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. మీలో చాలామందికే తెలిసి ఉంటుంది, కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మేము వినాయకుని పూజ ఫ్యామిలీ మొత్తం చేసుకుంటామండి. పిల్లలు, నేను, మా ఆయన కలిసి కూర్చొని పూజనైతే చేసుకుంటాము. సో అలా చేసుకుంటే మంచి వైబ్స్ ఉంటాయి. మీరు ఒకసారి చూడండి. మనము మామూలుగా పూజ అంటే మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే, వినాయకుని విగ్రహం పెట్టేసి దీపం వెలిగించేసి నైవేద్యాలన్నీ పెట్టేసుకొని హారతి ఇచ్చేస్తారు. కానీ అలా చేస్తే నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్గా అనిపించదు. సో అందుకే నేను మా ఆయనను కూర్చోబెట్టి ఆయనతో ఇంట్లో పూజ అంతా చేయించేసి పక్కన నుంచి నేను హెల్ప్ చేస్తాను. సో తను కూడా చాలా ఓపికగా చేస్తారు. 1 hour 1.5 hour ఓపికగా కూర్చొని పూజ అంతా అయిపోయాక కథలన్నీ విని అక్షింతలు ఇట్లా అన్నీ వేసేసి ఇంకా అప్పుడు కొంచెం
రిలీఫ్ అయిపోయి ఇంకా తింటామన్నమాట. సో, ఇలా మేమైతే పూజ ఇలా చేసుకుంటామండి. ఈ ఇయర్ 2024లో వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. నాకైతే చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది. ప్రశాంతంగా చేసుకున్నాను. హడావిడి లేకుండగా చేసుకున్నాను. ఎలాంటి టెన్షన్ పడలేదు. కొన్ని కొన్ని ఏర్పాట్లనేవి మనం ముందు రోజు చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి మనకి చాలా టైం ఉంటుంది. అండ్ ప్రశాంతంగా కూడా పూజ చేసుకున్నాము అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో, నేను అదే ఫాలో అయ్యానండి. మీకు నా వీడియో బోర్ అనిపిస్తే స్కిప్ చేసేసేయండి. సో, మేము పూజ ఎలా చేసుకున్నాం అనేది మొత్తం చెప్పేస్తున్నాననమాట. అండ్ ఇక్కడ నేను పసుపు వినాయకుడిని ఫస్ట్ పూజ చేస్తారు కదా! విగ్రహానికన్నా ముందు పసుపు వినాయకుడిని పెట్టి పూజ చేస్తారు. సో, నేను పసుపు వినాయకుడిని పెట్టుకోనండి. ఆల్మోస్ట్ నా దగ్గర వెండి విగ్రహం ఉండింది. సో, నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఏ పూజలోనైనా వినాయకుని పూజ చేయాలంటే నేను ఫస్ట్ ఆ వెండి విగ్రహాన్ని పెట్టేసి ఆ వినాయకునికే పూజ చేసేస్తాను. ఇంకా పూజ చేసిన తర్వాత నెక్స్ట్ మన మట్టి వినాయకునికైతే పూజ చేస్తాను. చాలామంది చాలా గ్రాండ్‌గా మొత్తం డెకరేట్ చేసేసుకొని బ్యాక్ డ్రాప్స్ అవి ఇవి పెట్టేసి పూజ చేస్తారు. సో, ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారండి. నాకిలా ఇష్టం. అండ్ దట్టు నాకు బాగా చేయాలని ఉంటుంది కానీ నాకు ఆ టైంకి అంటే సెట్ అవ్వదనమాట. సో, అనుకుంటాను కానీ ఇంకింత చేయలేనులే అమ్మ అనిపిచ్చేస్తుంది. ఇక్కడైతే మంచిగా హారతి అయితే ఇచ్చేసాను. ఫస్ట్ మన వినాయకునికి ఇవ్వాలి కదా! మనం పెట్టుకున్న వెండి వినాయకునికి. తర్వాత మనము ఎన్ని రోజులైతే పెట్టుకుంటామో ఆ వినాయకునికి పూజ చేస్తామనమాట. ఇక్కడ పూజ అయిపోయింది. అక్షింతలు అవన్నీ వేసేసుకొని ఇంక మిగిలిన పూజ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో, ఇలా ఉంటుందండి పూజ అనేది. పెద్ద హడావిడిగానైతే చేసుకోను. సింపుల్‌గా ప్రశాంతంగా చేసుకుంటాను. కాకుంటే 1 అవర్, 1 ½ అవర్ కూర్చొనైతే పూజ చేసేసుకున్నాము. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉండింది. మీ పాప ఏది అని అడుగుతారేమో, మా పాపనే వీడియో తీస్తుంది. సో, మధ్య మధ్యలో వచ్చి తను కూడా జాయిన్ అయిపోయింది లేండి. ఇక్కడ మొత్తం పూజ అయిపోయి మేమంతా తినేసి చేసేసరికి 3 అయిపోయింది. పండుగలు పండుగలు అనుకుంటాం కానీ మన పిప్పి వదిలిపోతుందండి. పూజలైనా, వ్రతాలైనా, చిన్న చిన్న ఫెస్టివల్స్ అయినా, పండుగలైనా ఏవైనా ఆడవాళ్ళ పిప్పి వదలడం మాత్రం ఖాయం అనమాట. సో, అలాగ ఉంటుంది. ఇక్కడేమో మనము అష్టోత్తరాలు అవి ఇవి చదువుతూ ఉంటారు కదా! సో, అది చదువుతున్నారు. అదైతే స్టార్ట్ అయిపోయింది. సో, అది కొంచెం టైమ్ టేకింగ్ అనమాట. అష్టోత్తరాలు దీనికి మనకు చాలా టైం పడుతుంది. సో, నేను పాలవెల్లి అది పెట్టలేదని మళ్ళీ అడుగుతారేమో. సో, పాలవెల్లి అవి మేమేం చేస్తామంటే మాకు కట్టడానికి ఉండదు కాబట్టి వినాయకుని విగ్రహం వెనకాలనే పాలవెల్లి, అలాగే పత్రి, కొన్ని సామాన్లన్నీ నేను వెనకాల పెట్టేస్తాను. వినాయకుడిని ఎన్ని రోజులు ఉంచుతాము అనేది మన ఇష్టం అండి. చాలామంది నవరాత్రులు ఉంచుకుంటారు, 11 డేస్ ఉంచుతారు. కానీ నాకేంటి అంటే నేను 3 డేస్ ఖచ్చితంగా 3 డేస్ అయితే ఉంచుతానండి. 3 డేస్ తర్వాత ఇంకా దాన్ని కదిపేసి తీసుకెళ్ళి నేను మన విగ్రహం దగ్గర అయితే పెట్టేస్తాను. పోయినసారి అయితే మా పిల్లలే తీసుకెళ్ళి దాన్ని 3rd డే అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోయి నిమజ్జనం చేశారు. ఇంకా ఈ ఇయర్ ఏం చేస్తారనేది అయితే క్లారిటీ లేదు. వాళ్ళ ఇష్టం. వినాయకుడికి పిల్లలంటే ఇష్టం. సో, పిల్లలు ఏం చేసినా తనకు నచ్చుతుంది కాబట్టి నేను మా పిల్లల ఇష్టానికే వదిలేస్తానండి. ఫోర్సేబుల్ అయితే ఏమీ ఉండదు. సో, ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం వినాయకుడిని పెట్టుకుంటే డైలీ 2 టైమ్స్ పూజలు చేయాలి, నైవేద్యాలు పెట్టాలి అని అంటున్నారు. ఏం లేదండి. పండు, పాలు పెట్టి మనం పూజ చేసుకున్నా సరిపోతుంది. రెగ్యులర్‌గా నైవేద్యాలు పెట్టాలంటే ఏదో ఒక్కటైనా చిన్నగా పెట్టొచ్చు. సో, ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అయితే చెప్పేశాను. సో, నా వినాయకుని పూజ, నా వినాయకుడు ఎలా ఉన్నాడో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు నా వ్లాగ్స్ నచ్చుతున్నాయో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ ఇయర్‌లో నేను చేసుకున్న ది బెస్ట్ పూజలైతే ఇవి 2. అండ్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనకి కార్తీక మాసం రాబోతుంది. అప్పుడు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అది ఎక్కడి వరకు వెళ్తుందో అయితే చూడాలి. ఇదొచ్చి ఈవినింగ్ పూజ. సో, మార్నింగ్ పూజ అయిపోయిందా, మార్నింగ్ పూజ అయిపోగానే ఈవినింగ్ కూడా పూజ